వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఇక్కడ ఈ వీడియోలో మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. పిఐఈ అనేది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అనేది ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇదైతే ఫోర్త్ యూనిట్ కిందకి వస్తుంది. ఏమంటే చట్టాలు, హక్కులు అనేటివి. ఇక్కడ చట్టాలు, హక్కులు చూసుకున్నట్టయితే ఆర్టీఐ చెప్పుకున్నాము, ఆర్టీఐ చెప్పుకున్నాము, మానవ హక్కులు. ఈ రెండు చట్టాల కింద చెప్పుకున్నాం. హక్కుల కిందకి ఏం చెప్పుకున్నాం? మానవ హక్కులు చెప్పుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ బాలల హక్కులు. దీంతో మనకి ఇక్కడ చట్టాలు, హక్కులు అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బాలల హక్కులు అంటే చైల్డ్ రైట్స్. చైల్డ్ రైట్స్ అంటే పిల్లవాళ్ళకు ఉన్నటువంటి ఏమే హక్కులు ఉన్నాయి పిల్లవాళ్ళకి అంటే కొన్ని సంస్థలు ఏమంటాయంటే 14 ఇయర్స్ లోపు ఉన్న పిల్లవాళ్ళని 14 ఇయర్స్ లోపల ఎవరైతే ఏజ్ అనేది ఉంటుందో వాళ్ళని పిల్లలు అంటారు. ఇంకొక సంస్థ ఏముంటుందంటే 16 ఏళ్ళు ఉన్న లోపో లేదా 18 ఏళ్ల లోపు ఉన్న వయసు ఉన్న పిల్లవాళ్ళని పిల్లలు అని అనడం అయితే జరుగుతుంది. బాలలు అని చెప్పి వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలుపుతుంది ఇక్కడ ఈ వీడియోలో. ఇక్కడ చూసినట్టయితే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అసలు ఎడ్జిటి కానీ ఎస్ఏ కానీ ఒక ఉపాధ్యాయుడిగా ఏమి తెలిసుండాలంటే ముఖ్యంగా పిల్లల గురించి తెలిసుండాలి. పిల్లల గురించి మైండ్ గురించి కానీ వాళ్ళకి ఎలా బోధించాలి, వీటన్నిటికన్నా ముందుగా ఏం తెలియాలంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలియాలి. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలిస్తేనే వాళ్ళతో ఎలా ఉండాలో, వాళ్ళని శారీరకంగా, మానసికంగా శిక్షించకూడదు. ఎందుకంటే అదొక నేరం. బాలల హక్కుల ప్రకారం కూడా నేరము. మానవ హక్కుల ప్రకారము నేరమే, బాలల హక్కుల ప్రకారం కూడా నేరమే. సో అందుకని ఏం చేస్తారంటే కంపల్సరీ ఈ టీచర్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ మన డిఎస్సి ఇలాంటివి వీటికి కంపల్సరీ బాలల హక్కుల మీద ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మీదే కాబట్టి మనం చదువు చెప్తున్నాం, వీళ్ళకే కాబట్టి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, బాలలకు హక్కులు ఉన్నాయని ఫస్ట్ గా గుర్తించింది ఎవరంటే, ఏ సభలో గుర్తించారంటే నానా జాతి సమితి అనేది జరిగింది. ఆ సమితిలో చెప్పడం అయితే జరిగింది. ఏంటి? బాలలకు కూడా హక్కులు ఉన్నాయి అని చెప్పి. ఇవి ఎప్పుడు జరిగిందంటే 1924లో జరిగిందండి నానా జాతి సమితి అనేది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఆల్రెడీ యుఎన్ఓ ఏర్పడింది ఎప్పుడు అని చెప్పుకున్నాము. యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడిందంటే 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడడం జరిగింది. అప్పుడే కదా మనకి ఇంకా హ్యూమన్ రైట్స్ అనేటివి రావడం జరిగింది. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ను రూపొందించింది. ఎప్పుడు అంటే మనకి ఇక్కడ 1948 డిసెంబర్ 10. అందుకే ఏం చెప్పుకున్నాం? మానవ హక్కుల దినోత్సవంగా చెప్పుకున్నాం డిసెంబర్ 10ని. నెక్స్ట్ 1959 నవంబర్ 20న ఏ సంస్థ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ను ప్రకటిస్తూ బాలల యొక్క హక్కుల గురించి ఒక 10 సూత్రాలు రూపొందించింది. బాలలకి ఏమేమి ఉండాలి అని చెప్పి. ఎప్పుడంటే 1959 నవంబర్ 20న. ఎవరు రూపొందించారంటే ఇక్కడ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అంటాం కదా, ఐక్యరాజ్య సమితి అంటాము. ఇదే మనకు సిఆర్సి అని దీన్ని అయితే సిఆర్సి అనం, కానీ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అని అంటాము. బాలల హక్కులకు సంబంధించి ప్రకటన అని అంటాం. బాలల హక్కుల ప్రకటన అని కూడా అనవచ్చు. నెక్స్ట్ యుఎన్ఓ ఏర్పాటు చేసింది ఎప్పుడంటే నవంబర్ 20న. అందుకే ఏం చెప్పుకుంటామంటే నవంబర్ 20ని ఏం చెప్పుకుంటామంటే అంతర్జాతీయ బాలల హక్కులు చెప్పింది కదా, రైట్స్ ఆఫ్ ది చైల్డ్. అందుకే ఏం చెప్పుకుంటాం? అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా చెప్పుకుంటాం నవంబర్ 20ని. నవంబర్ 14 ఏం చెప్పుకుంటాం? బాలల దినోత్సవంగా చెప్పుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే బాలల హక్కులు పరిరక్షించేటువంటి దినోత్సవము అని చెప్పి నవంబర్ 20. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేస్ అనేటివి. 1979లో ఏ నగరంలో జరిగిన జనరల్ అసెంబ్లీ, ఒక నగరంలో 1979లో ఒక నగరంలో జనరల్ అసెంబ్లీ జరిగింది. దాంట్లో ఏమైంది? సిఆర్సిని రూపొందించడం జరిగింది. సిఆర్సి అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్. అంటే ఏంటంటే బాలల హక్కుల ఒడంబడిక అంటారు. కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్స్ అంటే ఈ సిఆర్సిని షార్ట్ కట్ గా సిఆర్సి అనుకుంటాము. ఈ సిఆర్సిని రూపొందించింది జనరల్ అసెంబ్లీలో దాని మీద చర్చ చేసి రూపొందించడం జరిగింది. ఆ నగరం ఏ నగరంలో జరిగిందంటే మనకి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేసెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇక్కడ చూసినట్టయితే పోలాండ్ లో జరగడం అనేది జరిగింది. పోలాండ్ లో జరిగింది ఈ సమావేశం అనేది. అంతర్జాతీయ బాలల దినోత్సవం, బాలల హక్కుల దినోత్సవం అనేది ఏంటంటామంటే మనం ఇంటర్నేషనల్ చైల్డ్
రైట్ ప్రొటెక్షన్ డే అని దేన్ని అంటామంటే November 20 అని అంటామని చెప్పుకున్నాం. బాలల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని అంటాము అంటే 1979. ఎందుకు 1979లోనే కదా మనకు జనరల్ అసెంబ్లీ జరిగి సిఆర్‌సిని రూపొందించారు. అంటే ఏంటివి? చైల్డ్ రైట్స్, కన్వెన్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే బాలల హక్కుల ఒడంబడిక అనేది ఏర్పాటైంది 1979లోనే కాబట్టి అందుకే దాన్ని బాలల సంవత్సరంగా అనడం జరుగుతుంది. సిఆర్‌సిని ఆమోదించిన తేదీ ఎప్పుడు అంటే ఆమోదించింది ఎప్పుడు సిఆర్‌సిని అంటే సరే ఇది అమలు చేస్తాము అని చెప్పి ఆమోదించింది ఎప్పుడు అంటే మనకి ఆప్షన్స్ 1989 నవంబర్ 20. ఇక్కడ నవంబర్ 20 మాత్రం కామన్‌గానే ఉన్నాయి. ఇయర్స్ అయితే మారుతున్నాయి చూడండి మీరిక్కడ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేశారంటే 10 సూత్రాలు చేయడం జరిగింది. ఎవరు? యుఎన్ఓ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అని చెప్పి మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాము. 1979లో ఏం చేశారు? మనకు డేట్ ఏమి ఇవ్వలేదు గానీ పోలాండ్‌లో సిఆర్‌సిని రూపొందించడం జరిగింది. 1989 నవంబర్ 20న ఏం చేశారంటే సిఆర్‌సిని ఆమోదించడం జరిగింది. అంటే చూడండి రూపొందించిందేమో 79 అయితే ఆమోదించింది ఎప్పుడు 1989 కనీసం అమ్మో ఎన్నేళ్ళు పట్టిందో చూడండి. 89 నవంబర్ 20న సిఆర్‌సిని ఆమోదించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే అది అమలు ఎప్పుడైందంటే 1990 సెప్టెంబర్ 2న అమలైంది. 1992 డిసెంబర్ 11న ఏం చేశారంటే మన భారతదేశం అనేది సిఆర్‌సిని ఆమోదించింది. ఇదంటే మనకు అంతర్జాతీయం అండి ఆమోదించింది. ఏదంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో. ఇక్కడ మన భారతదేశం ఎప్పుడు చేసిందంటే అంటే మన భారతదేశంలో కూడా ఈ బాలల హక్కుల ఒడంబడిక ఈ హక్కుల్ని పాటిస్తాము అని చెప్పి 1992 డిసెంబర్ 11న ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ సిఆర్‌సి అమలైన తేదీ సెప్టెంబర్ 2 అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే 1990 సెప్టెంబర్ 2. భారతదేశం సిఆర్‌సిని ఆమోదించింది ఎప్పుడంటే మనకి ఇక్కడ డిసెంబర్ 11, 1992. సిఆర్‌సిను ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ఆమోదించాయి అంటే 192 దేశాలు. మామూలుగా 193 ఉన్నాయి. 192 ఆమోదించాయి. మిగిలిన ఒకటి ఆమోదించలేదు. ఆ ఒకటి ఏదంటే ఇదే సోమాలియా. ఇదొక్కటే ఆమోదించలేదు ఆ బాలల హక్కుల ఒడంబడికను. యుఎన్ఓ ప్రకారం బాలలనగా ఎవరు? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రకారము బాలలు అనగా ఎవరు అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క డెఫినేషన్ అనేది ఇస్తుందండి ఏజ్ అనేది. ఈ యుఎన్ఓ ఏం చెప్తుందంటే బాలల హక్కులు అనే వాళ్ళని 18 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాలలుగా పరిగణించడం జరిగింది యుఎన్ఓ. బాల శ్రామికుల చట్టం 1986 ఏం చేసింది? దీని ప్రకారం బాలలంటే ఎవరని చెప్పిందంటే 14 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లల్ని బాల శ్రామికుల చట్టము బాలలుగా పరిగణించడం జరిగింది. 1986 అది చట్టం అనేది రూపొందించారు. బాలల న్యాయ చట్టం ఇది కూడా 1986లో రూపొందించారు. ప్రకారం బాలలనగా ఎవరు అంటే ఇక్కడ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలుని బాలలు అంటారు. 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలని బాలలు అని అనడం అయితే జరుగుతుందని ఇక్కడ మనకు అబ్బాయిలకి గర్ల్స్‌కి సెపరేట్‌గా చెప్పడం అయితే జరిగింది ఏజ్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క చట్టం ప్రకారం ఒక్కొక్క ఏజ్ అనేది చెప్పారు కాబట్టి. హిందూ మైనారిటీ చట్టం 1986, మాతృత్వ సంరక్షణ చట్టం 1986 ప్రకారము బాలలు అనగా ఎవరు అంటే ఇది కూడా మనకు 18 సంవత్సరాల్లో పిల్లల్ని బాలలు అనేది అడగడం జరుగుతుంది. ఎందుకంటే యుఎన్ఓ కూడా 18 సంవత్సరాలే. ఈ హిందూ మైనారిటీ చట్టము ప్లస్ మాతృత్వ సంరక్షణ చట్టం ఈ ముగ్గురు ఏం చెప్తారంటే 18 సంవత్సరాల్లో పిల్లల్ని బాలలు అంటారు అని చెప్తారు. ఇక్కడ చూడండి మీకు గుర్తుండడానికి అని చెప్పి ఇలా ఒకసారి ఇవ్వడం జరిగింది. యుఎన్ఓ, హిందూ మైనారిటీ చట్టము, మాతృత్వ సంరక్షణ చట్టం 1986 వీళ్ళందరూ ఏం చెప్తారు? వీళ్ళు ముగ్గురు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని బాలలు అంటాము అని చెప్పి తెలుపుతుంది. బాల శ్రామికుల చట్టం 1986 చైల్డ్ లేబర్ యాక్ట్ మాత్రం ఏం చెప్తుంది? 14 సంవత్సరాల్లో పిల్లల్ని బాలలు అందాము అని చెప్తుంది. బాలల న్యాయ చట్టం 1986 ఏం చెప్తుంది? 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలురుగాను 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి గర్ల్స్‌ని బాలలుగాను పరిగణించడం జరిగింది. సిఆర్‌సిలోని భాగాలెన్ని? ఆర్టికల్స్ ఎన్ని భాగాలుంటాయి? ఎన్ని ఆర్టికల్స్ అని చెప్తున్నారు ఇక్కడ? దీంట్లో 3 భాగాలుంటాయి. ఇక్కడ ఆర్టికల్స్ 54 ఆర్టికల్స్ ఉంటాయి. మనకు అన్నైతే అవసరం లేదు గానీ 1 నుంచి 41 వరకు వెరీ ఇంపార్టెంట్ చదువుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ.
ఇంకా 42 పైన ఉన్నటువంటివి మనకు పెద్దగా అడిగే అవకాశం అయితే ఉండదు కానీ, ఇక్కడ స్టార్టింగ్‌లోటివే చాలా చాలా ఇంపార్టెంట్. సీఆర్‌సీలో ఒకటో భాగం ఏ అంశం తెలుపుతుంది? 3 భాగాలని చెప్పాం కదా! ఇది ఒకటో భాగము, ఇది రెండో భాగము, ఇది మూడో భాగము. 1-54 సెక్షన్స్ ఉంటాయి. 1-41 సెషన్స్ అనేటివి బాలల హక్కుల గురించి తెలుపుతాయి. ఇది ఒకటో భాగంలో ఉంటుంది. సీఆర్‌సీని ఆమోదించిన దేశాల విధులు. సీఆర్‌సీని దేశాలు ఆమోదించాయని చెప్పాను కదా! 192 దేశాలు. ఈ 92 దేశాలు ఎలాంటి విధులు పాటించాలి? ఇది ఒడంబడికను అమలు చేసే సమయంలో అని చెప్పి 42, 43, 44, 45 ఆర్టికల్స్ అనేది తెలుపుతుంది. ఆ పైన ఉన్నటువంటి 46-54 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏం తెలుపుతాయి? ఐక్యరాజ్య సమితి పాత్ర ఏంటి? జనరల్ అసెంబ్లీ పాత్ర ఏంటి? వాటి బాధ్యతలు ఏంటో తెలుపుతుంది. మనకి ఇంపార్టెంట్ అయితే ఇదే. బాలల హక్కుల గురించి 1-41వ ఆర్టికల్ వరకు చదువుకుంటే సరిపోతుంది. 18th క్వశ్చన్. సీఆర్‌సీలో రెండవ భాగం తెలిపే అంశం ఏంటి అంటే, సీఆర్‌సీను ఆమోదించిన దేశాల విధులు తెలుపుతుంది. ఇంకా యుఎన్ఓ పాత్ర ఇదంతా ఏమవుతుందంటే, మూడవ భాగం తెలిపే అంశం ఏదని అడిగితే మనం ఈజీగా చెప్పుకోవాలి. దీంట్లో మళ్ళా మనకేం చేశారంటే, ఈ 1-41 ఉన్నాయి కదా! ఈ 41లో 41 వరకు ఉండేటువంటి వాటిల్లో మనకిక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది 4 టైప్స్‌గా. పిల్లల హక్కుల్ని అంటే మనకు 54 అనేటివి ఉన్నాయి కదా! అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 54 వరకు ఉన్న వాటిల్లో 4 భాగాలుగా విభజించారు. అవి ఏమిటంటే, మనుగడ హక్కు అంటే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది పిల్లవాళ్ళకి అని చెప్పి. నెక్స్ట్ రక్షణ హక్కు అంటే పిల్లవాళ్ళని దోపిడీ నుంచి, లైంగిక వేధింపుల నుంచి, శారీరక శిక్ష నుంచి, మానసిక శిక్ష నుంచి రక్షించే హక్కు ప్రభుత్వానికి ఉంది, చట్టానికి ఉంది. అభివృద్ధి హక్కు అంటే పిల్లవాడు చదువుకొని అభివృద్ధి చెందడము, ఉన్నతంగా స్థాయి ఎదగే హక్కు అనేది పిల్లవాడికి ఉంది. భాగస్వామ్య హక్కు పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులతో జీవించడము, వాళ్ళ ఒకవేళ గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో జీవించే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పి తెలుపుతుంది. మరియు భాగస్వామ్యం అంటే ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ సమాజంలో వాడి భాగస్వామ్యం, పిల్లవాడి యొక్క భాగస్వామ్యం అంటే వాళ్ళ భావాలు వ్యక్తీకరణ చేయడము, ఇలాంటివన్నీ నచ్చిన వాళ్ళతో స్నేహంగా ఉండడము, ఇలాంటివన్నీ ఇక్కడ వస్తాయి. ఇవన్నీ తెలుపుతుంది. 4 భాగాలుగా మెయిన్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఏ భాగం కిందకి ఏవొస్తాయో. మనకు తెలిసిందే కదా! జీవించే హక్కు ఉందనుకోండి, అది దేనికి సంబంధించి? రక్షణకా, అభివృద్ధికా, భాగస్వామ్యానికా, మనుగడకా? మనుగడకు సంబంధించిందే ఉంటుంది. సో, అలాగా మనము డివైడ్ వింటూనే మనము కనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ మనుగడ హక్కుకు సంబంధించినవి ఏంటివంటే, జీవించే హక్కు ఆర్టికల్ 6 అనేది తెలుపుతుందండి. ఆరోగ్య సౌకర్యాల హక్కు ఆర్టికల్ 24 తెలుపుతుంది. లైంగిక వ్యాపారం నిషేధం అంటే, లైంగిక వ్యాపారం అంటే లైంగిక వేధింపుల నుంచి పిల్లవాడిని రక్షించాలి. ఇది దేని కిందకొస్తుంది? రక్షణ హక్కు కిందకొస్తుంది. కానీ ఈ 2 చూడండి, జీవించే హక్కు, ఆరోగ్య సౌకర్యాలు తనకు పొందే హక్కు ఉంది. ఎందుకంటే జీవించడానికి. ఈ 2 మనుగడ కిందకొస్తాయి. ఇలాగ మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అడిగిందేంటి? ఆ 2కి సంబంధించి 1 మరియు 2 అనేది మనుగడ హక్కు కిందకే వస్తాయి. క్రింది వాటిలో రక్షణ హక్కుకు సంబంధం లేనిది ఏది? అంటే ఎలాంటి వివక్ష పిల్లల పట్ల చూపరాదు. అవునండి. రక్షణ హక్కు కిందకే వస్తుంది ఇవన్నీ. సంబంధం లేనిది అడిగారు. సంబంధం లేనిదేదో చూసుకుందాం. ఒకవేళ అన్ని సంబంధం ఉన్నదైతే పైవన్నీ సంబంధం ఉండేటివే అవుతాయి. ఎలాంటి వివక్ష అనేది పిల్లల పట్ల చూపకూడదు. అవును, చూపకూడదు. అందరూ సమానులుగానే చూడాలి. పిల్లలను హింసించకూడదు. అవును, చూడకూడదు. హింసించకూడదు. పిల్లలను వ్యభిచారం నుంచి రక్షించాలి. అవును. పిల్లలను క్రూరమైన హింసాత్మక పనుల్లో పెట్టరాదు. అంటే ఈళ్ళు గూడా ఏంటి? బానిసత్వం నుంచి రక్షించేటువంటి ఒక పని అనుకోండి ఇది. అందుకే ఇవన్నీ ఏం తెలుపుతున్నాయి మనల్ని? రక్షించే హక్కు తెలుపుతున్నాయి. అంటే పిల్లవాడిని రక్షణ కల్పించే హక్కు. సో, ఇవన్నీ ఏమైతాయంటే పైవన్నీ రక్షణ హక్కుకు తెలుపుతాయి. ఇవన్నీ మనకు రక్షణ కిందకే వస్తాయండి. ఏది జీవించే హక్కు కిందకి రాదు, భాగస్వామి కిందకి రాదు చూడండి. అభివృద్ధి చెందే హక్కు కిందకి రాదు. పిల్లవాడికి రక్షణ కల్పించే హక్కు కిందకి ఇవన్నీ భావాలనేవి రావడం జరుగుతుంది. ఈ పక్కన ఆర్టికల్స్ కూడా ఇచ్చాం కదా! అవి కూడా చాలా ఇంపార్టెంట్. క్రింది వానిలో రక్షణ హక్కుకు సంబంధం ఉండేది ఏంటి? అంటే యుద్ధ సమయంలో కూడా పిల్లల హక్కులనేటివి కాపాడాలి. యుద్ధ సమయంలో కూడా పిల్లల హక్కులనేటివి తొలగించకుండా కాపాడాలి. ఇది మనకు పిల్లల రక్షణకు సంబంధించిన దాని కిందకి వస్తుంది. పిల్లలకు ఆరోగ్యము, ఆత్మాభిమానము, హోదా అనేది కలిగించాలి. పిల్లలకు శారీరక శిక్ష విధించరాదు. మానసిక పరివర్తన శిక్ష ఉండాలి. మానసిక పరివర్తన శిక్ష అంటే ఏంటి? శారీరక శిక్ష ఉండకూడదు.
సరే, మానసిక పరివర్తన అంటే వాళ్ళ మెంటల్‌గా ఏజ్ అనేది 18 ఇయర్స్ లోపు పిల్లవాళ్ళది ఏజ్ అనేది చాలా చిన్న సున్నితంగా ఉంటుంది అని. మానసిక పరివర్తన శిక్షణ అంటే మానసికంగా వాళ్ళు పరివర్తన అంటే ఎదగడానికి శిక్షణ అనేది ఇవ్వాలి. అందుకే చెప్పారు గదా! 18 ఇయర్స్ లోపు ఎవరైనా పిల్లవాళ్ళు గనక హత్యలు చేయడం కానీ చేశారంటే వాళ్ళని ఏం చేస్తారంటే బాలలని శిక్షించకూడదు అని చెప్పి, వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జైల్‌లో అంటే వాళ్ళ చేసినటువంటి క్రిమినల్ బట్టి, వాళ్ళ పని బట్టి జైల్‌లో ఉంచి శిక్షనివ్వాలా, జైలు బయట శిక్షనివ్వాలా అని చెప్పి డిసైడ్ అవ్వడము. వాళ్ళకి శిక్ష అనేది తగ్గించడము. అలాంటివన్నీ చేస్తారు. దాన్ని ఏమంటారు శిక్షణ ఇస్తారు గదా! ఎలాంటి శిక్షణ అది ఇవ్వరు. అంటే వాళ్ళని కొట్టడం గానీ, జైల్‌లో వేసి బాగా ఉతకడం గానీ, ఉరి శిక్ష లాంటివి పిల్లవాళ్ళకి ఎప్పుడు వెయ్యరు. 18 సంవత్సరాల లోపున్న పిల్లవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియని వయసు కాబట్టి 18లో పిల్లవాళ్ళది. చట్టం అలాగా పరిశీలించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మానసికంగా పరివర్తన చెందడానికి వాళ్ళకి శిక్షణ మాత్రమే ఇవ్వాలి అని చెప్తుంది. అందుకే అన్ని రోజులు జైల్‌లో పెట్టుకొని వాళ్ళకి పని ద్వారా గానీ, దేని ద్వారా అయినా సరే శిక్షణ బాగా ఇప్పించి మళ్ళా వదిలేయడం జరుగుతుంది. అదే 18 ఇయర్స్ అబోవ్ అనుకోండి పెద్దవాళ్ళకి గానైతే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ శిక్ష అనేది అనుభవించడం జరగాలి. ఎందుకంటే వాళ్ళకేం పిల్లవాళ్ళు కాదు గదా! వాళ్ళు శారీరక శిక్ష అనుభవించాల్సిందే తప్పనిసరిగా. పిల్లవాళ్ళకైతేనే ఇది. నెక్స్ట్ అభివృద్ధి ఇవన్నీ పైవన్నీ మనకు రక్షణ కిందకే వస్తాయి. రక్షణ హక్కు కిందకే వస్తాయి. అభివృద్ధి హక్కుకు సంబంధించినవి ఏంటివంటే, పిల్లలందరికీ విద్యా హక్కు ఉంది. ఎందుకు? విద్య చదివితేనే కదా పిల్లవాడనేది అభివృద్ధి చెందుతాడు. వాడు మైండ్ గాని ఉన్నతంగా వాడు ఎదగగలుగుతాడు. ఏమైనా ఇంకా చదువుకున్నట్టయితే వాడు వేరే వేరే కంట్రీస్‌కెళ్ళి బాగా ఎదగగలిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే పిల్లవాడు అభివృద్ధి చెందే హక్కు వాడికి ఉంది. పిల్లవాడందరికీ విద్యా హక్కు ఉంది. అందరికీ చదువుకొని అభివృద్ధి చెందే హక్కు ఉంది అని తెలిపేది ఏంటంటే అభివృద్ధి హక్కు. నెక్స్ట్ పిల్లలందరికీ విద్యా లక్ష్యాలు సూచిస్తుంది. ఏంటివి? మనకు విద్యా లక్ష్యాలు సూచించడం కూడా అభివృద్ధి చెందే హక్కు కిందకే వస్తాయి. ఎందుకంటే ఈ లక్ష్యాలు ఇటు చూపించడం వల్ల, ఇవి చదవడం వల్ల వాళ్ళు అభివృద్ధి అనేది చెందుతారు కాబట్టి. పిల్లలను విశ్రాంతి కాలాన్ని పొందే హక్కుంది. పిల్లలకు చిన్న వయసు కాబట్టి వాళ్ళకు విరామం తీసుకునే హక్కుంది. విశ్రాంతి కాలాన్ని పొందే హక్కు కూడా ఉంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు పిల్లవాళ్ళకు ఉంది. ఇవన్నీ ద్వారా వీళ్ళు క్రీడలు చిన్నప్పటి నుంచే ఆడిపిచ్చామనుకోండి, పెద్దయ్యాక మనకేమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి సచిన్ లాగా, ధోని లాగా తయారవ్వడం అనేది జరుగుతుంది. సో, అంటే ఏంటి తను అభివృద్ధి చెందినట్టే గదా! సో, క్రీడలు కూడా ఉండాలి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండాలి. వాటిలో పాల్గొనే హక్కు పిల్లవాళ్ళకు ఉంది. అదంతా ఏమొస్తుందంటే అభివృద్ధి హక్కు కిందకి వస్తుంది. పైవన్నీ మనకు దానికి సంబంధించి. భాగస్వామ్య హక్కుకు సంబంధించేవి ఏంటివి అంటే పిల్లలకు భావ ప్రకటన స్వేచ్ఛ కలదు. అంటే వాక్ స్వాతంత్రం కలదు. అంటే వాక్ అంటే ఏంటి? మాట్లాడడము. స్వాతంత్రం అంటే ఎలా అయినా మాట్లాడొచ్చు వాడికి నచ్చింది వాడు మాట్లాడేటువంటి ఫ్రీడమ్ అనేది వాడికుంటుంది. ఆర్టికల్ 13 తెలుపుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్‌తో కలిసి ఉన్నప్పుడు బాలలు ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది మెయిన్ చూడండి. పేరెంట్స్‌తో కలిసి ఉన్నప్పుడు బాలల ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టికల్ 14 తెలుపుతుంది. ఇక్కడ చిన్న పిల్లోడిలే వాడికేం తెలీదులే, వాడి ఫీలింగ్స్ ఎలాంటివి మనము పరిగణలోకి తీసుకోవడం అవసరం లేదులే అనుకుంటారు కదా! అలా చేయకూడదు. పిల్లవాడికి బాలల హక్కుల ప్రకారం వాడికి ఆర్టికల్ 14 ప్రకారము వాడికి హక్కుంది. ఆలోచన చెయ్యొచ్చు. ఆ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి పేరెంట్స్ కూడా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఒక వైఫ్, హస్బెండ్ విడిపోవాలనుకున్నట్టయితే కోర్ట్ ప్రశ్నిస్తుంది ఎవరిని? పిల్లవాడిని. నీకెవరి దగ్గర ఉండాలని ఉంది అని చెప్పి. అసలు పిల్లవాడికి భావ ప్రకటన చేయడంలో అంటే వాడి ఆలోచనలకు ప్రాధాన్యత లేకపోతే కోర్ట్ ఎందుకు ప్రశ్నించాలి వీడిని? వీళ్ళు పెద్దవాళ్ళు కదా! వీళ్ళకు నచ్చింది చేయొచ్చు కదా! లేదండి. ఆర్టికల్ 14 ప్రకారం బాలల హక్కుల ప్రకారము బాలల ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళైనా సరే, పేరెంట్స్ అయినా సరే. అప్పుడు పిల్లవాడు నాకిద్దరితో కలిసి ఉండాలని చెప్తే వీళ్ళకేదో ఒకటి నచ్చజెప్పి ఇద్దరిని కలిసేలా చేస్తుంది. లేదు నాకు తనొద్దు. నాకు అమ్మొకటే కావాలి అంటే వీళ్ళ దగ్గర ఉండడమో, అమ్మొద్దు నాకు నాన్నే కావాలంటే నాన్న దగ్గర ఉంచడమో ఏదో ఒకటి జరుగుతుంది. పిల్లల ఆలోచనలు కూడా అంటే బాలల ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అని తెలుపుతుంది ఈ సెక్షన్. పిల్లలు వారికి నచ్చిన వారితో స్నేహబంధం కలిగించవచ్చు. అంటే ఏంటంటే ఎవరితో అయినా ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. ఇక్కడేమన్నా రూల్ ఏమన్నా ఉందా? నువ్వు వాడితో ఫ్రెండ్‌షిప్ చేయొద్దు, వీడితో ఫ్రెండ్‌షిప్ చేయొద్దని ఎక్కడా లేదు. సో, ఈ భావం కూడా కలిసుంది వాళ్ళకి. ఆర్టికల్ 15 తెలుపుతుందది. సో, పైవన్నీ సరైనవే. ఇక్కడ మనకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 13.
ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వేరండి. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న, వాక్ స్వాతంత్రం అన్న ఒకటి. అంటే ఫ్రీడమ్, వాళ్ళ భావాలు అనేది ప్రకటన చేయడంలో ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అని చెప్పి. పిల్లల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఇక్కడ మనకి ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 12 కిందకి వస్తుంది. ఆర్టికల్ 12 ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా దానికి డిఫరెన్స్ అనేది బాగా గమనించాలి. వాక్ స్వాతంత్రం కలదని వచ్చిందంటే మనకి ఏం చెప్పుకుంటామంటే ఆర్టికల్ 13 అని చెప్పుకుంటాము. ఇక్కడ మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 12 అనేది చెప్పుకోవడం జరుగుతుంది. డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 13 బాలలకు మత స్వేచ్ఛ కలదు అని తెలిపేటువంటి ఆర్టికల్. అంటే బాలలు ఏ మతాన్నైనా ఎంచుకోవచ్చు అని చెప్పి ఏం తెలుపుతుందంటే ఆర్టికల్ 14. ఇది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్. అంటే నేను చెప్పేటువంటి ఇలా బిట్స్ రూపంలో ఉన్నాయి కదా, వీటిలో ఆర్టికల్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, మిగతావైతే అడిగే అవకాశం అయితే ఉండదు. బాలలకు జీవించే హక్కు ఉందని తెలిపే ఆర్టికల్ ఏమిటంటే మనకి ఇక్కడ జీవించే హక్కు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఆర్టికల్ 6 తెలుపుతుంది. ఇక్కడ 6 ఏళ్ల పాటు బాగా జీవించండి అంట. 6 ఏళ్ళు అనుకోలేని ఇక్కడ 6 కాలాల పాటు మీకు హింట్ కోసం చెప్తున్నానంటే 6 కాలాల పాటు చల్లగా జీవించండి అని జీవించడం అని ఆశీర్వదించారని గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్టికల్ 6 అనేది జీవించే హక్కును తెలుపుతుంది అని చెప్పి. పిల్లలకు విద్యా హక్కు కలదు అంతేని తెలిపేటువంటి ఆర్టికల్ విద్యా హక్కు. ఇక్కడ మనం చూసినట్టయితే విద్యా హక్కు అంటే వేరేది కదా, అంటే 21A కదా మేడం అని అంటారేమో. ఇక్కడ మనకు బాలల హక్కుల్లో విద్యా హక్కు అండి మనం చెప్తుంది 28 తెలుపుతుంది. మామూలుగా భారతదేశం యొక్క హక్కుల్లో చూసుకున్నట్టయితే 21A తెలుపుతుంది సరే, కానీ ఈడ బాలల హక్కుల్లో ఆర్టికల్ 28 తెలుపుతుంది విద్యా హక్కు గురించి. అలాగే మానవ హక్కుల్లో చూసినట్టయితే అక్కడ వేరే ఆర్టికల్ ఉండొచ్చు. అలాగే మనకి ఇక్కడ అడిగే దాన్ని బట్టి మనం క్వశ్చన్ బాగా చదువుకొని ఏ చట్టం ప్రకారం అడుగుతున్నారో చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పిల్లలను శారీరకంగా గానీ మానసికంగా గానీ హింసించకూడదు అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 25. పిల్లల శ్రమను తాకట్టు పెట్టే ఒప్పందం నిషేధించబడింది అని తెలిపే చట్టం. అంటే ఏంటంటే పిల్లలతో శ్రమ చేయించుకుంటారు కదా, వాళ్ళకి జీతం అనేది ఇస్తారు. తాకట్టు పెట్టే అంటే పిల్లల శ్రమను తాకట్టు పెట్టడము అంటే ఏంటి, పిల్లలు శ్రమ చేస్తారు, వాటికి తగ్గట్టు జీతం అనేది ఇస్తారు. సో అలాగా జీతం ఇస్తాను నువ్వు ఈ పని చేస్తే అని చెప్పి ఒప్పందాలు పెట్టుకోవడం నిషేధము అని చెప్పి తెలిపింది ఎవరంటే చైల్డ్ యాక్ట్ అనేది తెలిపింది ఇక్కడ మనకి. ఇంకా చైల్డ్ యాక్ట్ ప్రకారము వయసు ఎంత ఉండాలంటే పిల్లలకి 15 ఇయర్స్ అనేవి ఉండాలండి. వాళ్ళనే వీళ్ళు బాలులుగా పరిగణించడం అనేది తెలుపుతుంది. ఇక్కడ మెయిన్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనము లాస్ట్ లో ఆర్టికల్స్ అనేది చెప్పుకుందాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్స్ ఏం పెద్ద ఇంపార్టెంట్ లేదు కానీ వాక్యాలు ఒకసారి చూసుకోవాలి కాబట్టి మనం ఈ వీడియో 50 బిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం ఆర్టికల్స్ అన్ని ఒకసారి చెప్పుకుందాము. బాలల హక్కుల్లో ఉన్నాయి కదా 1 నుంచి 54 వరకు 57 వరకు ఉండడం అనేది జరిగింది. ఇవన్నీ మనము 54 అండి, 54 వరకు ఉన్నాయి కదా, 1 నుంచి 41 వరకు చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పుకుందాం, మిగతా ఏం అవసరం లేదు. ఇక్కడ ఈ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. హింట్ బాగా కనుక్కోవచ్చు చూడండి. పిల్లలను శ్రమ నుంచి అంటే బాల కార్మిక్ అంటే పిల్లల్ని జీతానికి పనిలో పెట్టుకోవడం అని చెప్పుకోవచ్చు. దీని చైల్డ్ యాక్ట్ ప్రకారం నేరము. ఇంధనంతో 10 మంది కంటే ఎక్కువ మంది కార్మికులతో నడిచే ఫ్యాక్టరీలు, ఇంధనం అంటే ఆయిల్స్ ఏమన్నా ఫ్యాక్టరీలతో నడిచేటువంటి దాంట్లో 10 మంది కన్నా ఎక్కువ ఉంటారు మనుషులు. అంటే మిగతా కార్మికులు పెద్ద కార్మికులే 10 మంది కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ కార్మికులతో నడిచే ఫ్యాక్టరీలలో పిల్లల్ని పెట్టుకోకూడదు. ఒకవేళ ఇంధనం లేకుండా ఉండే ఫ్యాక్టరీ అనుకోండి, ఇంధనం లేకుండా చేయొచ్చు కదా, కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఇంధనం లేకుండా 20 మందితో నడిచే ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, 20 మంది కానీ ఉన్నారంటే దాంట్లో కూడా పిల్లవాళ్ళు నిషేధము. ఎందుకంటే అది పిల్లవాళ్ళకి ప్రాణానికి దారి తీసేలా ఉంటుందని భావించి దాన్ని పిల్లవాళ్ళు పనులు పెట్టుకోకూడదు అలాంటి వాటిల్లో అని చెప్పి తెలిపే చట్టం ఏదంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఫ్యాక్టరీస్ చూడండి, హింట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 1948లో రావడం జరిగింది ఆ చట్టం. సో 1948. ఇక్కడ టీయాకు, తేయాకు, కాఫీ, రబ్బరు, సింకోరా, ఏలకులు వంటివి పండిస్తూ ఉంటారు. ఆ పండించిన తోటలు 5 ఎకరాలు గనక ఉందంటే
దాంట్లో 15 మంది కన్నా వ్యక్తులు గనక 15 మంది కన్నా ఎక్కువ వ్యక్తులు గనక పనిచేస్తూ ఉంటే అలాంటి తోటల్లో పిల్లల్ని పెట్టుకోకూడదు అని తెలిపే చట్టం ఏదంటే ప్లాంటేషన్ లేబర్ యాక్ట్. ఇవన్నీ ప్లాంట్లు కదా, తేయాకు కానీ కాఫీ రబ్బర్ ఇవన్నీ ప్లాంట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ ప్రకారము నిషేధము 1951లో రావడం జరిగింది ఈ యాక్ట్. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాటి వల్ల ఏదో పిల్లవాళ్ళకు హాని కలిగించవచ్చు, లేదా ఆ వాసన ఎప్పుడు ఆ ఏలకులు గాని కాఫీ గాని తేయాకు గాని వీటి వల్ల స్మెల్కు ఆ వయసు పిల్లవాళ్ళకి భరించలేక వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తాయి అని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమైనా చెప్పుండొచ్చు. అందువల్ల ఇలాగా స్పెసిఫిక్ హెక్టార్స్ గాని ఇలాగా రూల్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. 5 హెక్టార్స్ అనేటివి ఉండాలి ఆ తోటలు. అప్పుడే పిల్లవాళ్ళు నిషేధము. దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది 15 కన్నా ఎక్కువ ఉండకూడదంట. 15 కన్నా తక్కువ ఉన్నా ఏం కాదు గానీ 15 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాంటి వాటిల్లో పిల్లవాళ్ళను పని చేపియకూడదు. వీళ్ళందరూ పిల్లవాళ్ళు ఉండాలని కాదు గానీ 15 మంది పెద్దవాళ్ళే. అలాంటి వాటిల్లో పిల్లవాళ్ళనేటివి పనిలో ఉంచకూడదు. ఇది మనకు తెలిసిందే. భూగర్భ గనులు అన్ని రకాల పనులలో పిల్లల్ని నిషేధించాలి అని చెప్పి. భూగర్భంలో ఉన్నటువంటి గనుల తవ్వకాలు ఉంటాయి కదా, కేజీఎఫ్లో సినిమా మాదిరి అలాంటి వాటిల్లో పిల్లవాళ్ళని పనిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే మైనింగ్ యాక్ట్ 1952 ప్రకారం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి వ్యాధులు అనేవి రావడం జరుగుతుందండి. అందుకు పిల్లవాళ్ళు నిషేధము వాటిల్లో. అన్ని రకాలు ఏ రకమైనా సరే, అన్ని రకాలు భూగర్భ జలాలు చేస్తున్నారంటే ఏ రకమైనా సరే ఆ పనుల్లో పిల్లవాళ్ళు నిషేధము. ఇక్కడ మైనింగ్ యాక్ట్ ప్రకారం పిల్లవాళ్ళని ఎట్లా పరిగణిస్తుందంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు అంటే చెప్పాను కదా ఇంతకుముందు, 18 ఏళ్ళు బాయ్స్ అని 16 ఏళ్ళు గర్ల్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ పేర్లోనే కనుక్కోవచ్చు. పరిశ్రమ ఆవరణలో బీడీలు తయారీ కేంద్రాలు అని తెలిపే చట్టము. అంటే ఆ కేంద్రాల్లో పిల్లవాళ్ళని పనిలో పెట్టుకోకూడదు అని తెలిపేటువంటి చట్టం ఏది అంటే మనకు చట్టం పేరులోనే ఉందండి, బీడీ సిగరెట్ అని చెప్పి. బీడీ సిగరెట్ ఇక్కడ కూడా చూడండి, బీడీల కేంద్రము అని ఉంది. సో ఈ చట్టం ప్రకారం నేరము. ఈ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ చట్టం షెడ్యూల్లోని కొన్ని రకాల వృత్తులు పనులలో పిల్లలు నిషేధము. అంటే ఈ కింద ఇచ్చినటువంటి ఏ చట్టంలో ఒక షెడ్యూల్లో కొన్ని రకాల వృత్తులు అనేటివి ఉంటాయి, కొన్ని రకాల పనులు అనేటివి వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఆ పనుల్లో మాత్రమే పిల్లలని పనిలో పెట్టుకోకూడదు. పిల్లల్ని పెట్టుకున్నట్టయితే వాళ్ళని జైల్లో వేయడం జరుగుతుంది అని తెలిపేటువంటి చట్టం ఏదంటే బాల కార్మికుల చట్టము 1986లో రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని రకాల షాపులు దుకాణాలలో పిల్లలతో పని చేయించడం నేరం అని తెలిపే చట్టం ఏదంటే ఏపీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988. అది కూడా పేర్లోనే ఉంది, కనుక్కోవచ్చు. బాలల హక్కులను కాపాడేది లేదా పరిరక్షణ చేసేది ఎవరు అంటే ఎన్సిపిసిఆర్, అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎన్సిపిసిఆర్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషను అని అంటాము. అంటే బాలల హక్కులు కానీ ఎవరైనా ఉల్లంఘించారనుకోండి, అలాగా బాలల హక్కులు ఉల్లంఘించుకొని కాపాడము, దాన్ని రక్షించడము అలాంటివన్నీ చేస్తారనమాట. ఒకవేళ ఎవరైనా కాపాడకుండా దాన్ని గనక అతిక్రమించి చేశారంటే, ఉల్లంఘన చేస్తారంటే వాళ్ళకి శిక్ష పడేది కూడా ఈ ఎన్సిపిసిఆర్ ద్వారా శిక్షించడం అనేది జరుగుతుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే ఎన్సిపిసిఆర్ను 2005 డిసెంబర్ పార్లమెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. ఈ ఎన్సిపిసిఆర్ని 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. ఎన్సిపిసిఆర్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఒక చైర్మన్, 6 మంది సభ్యులు ఉంటారు. అలాగే ఒక సెక్రటరీ అనేది కూడా ఉండడం జరుగుతుంది. మొత్తానికి ఎంతమంది 8 మంది దాకా ఉంటారు. మెయిన్ అంటే మనకి ఇక్కడ ఇది మెయిన్ అండి, ఒకరు ప్లస్ 6 మంది సభ్యులు ఉంటారు, అంటే 7 మంది దాకా. ఒక కార్యదర్శి కంపల్సరీగా ఉంటారు. ఎన్సిపిసిఆర్లోని సభ్యుల యొక్క పదవీ కాలం చూసినట్టయితే మనకు 3 years, 3 ఏళ్ల పదవీ కాలం అని ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎన్సిపిసిఆర్లోని సభ్యులను నియమించేది తొలగించేది ఎవరు అంటే కేంద్రానికి కలదు ఆ హక్కు. అంటే ఎన్సిపిసిఆర్లో సభ్యులు ఉన్నారు కదా, 1 + 6 = 7 అని చెప్పుకున్నాం కదా, వీళ్ళని నియమించేది లేదా తొలగించే హక్కు ఎవరికైతే ఉంటుందంటే కేంద్రానికి ఉంటుంది. కేంద్రం
ఎన్సిపిసిఆర్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరంటే మనకు శాంతా సిగ్మా. ఆడామయమా గర్ల్ శాంతా సిగ్మా. ఈ ప్రియాంక కనుంగ్రా ఉంది కదా, కనుంగో, ఈమె ప్రెజెంట్ ఉన్నటువంటి ఎవరంటే మనకు ఎన్సిపిసిఆర్ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రియాంక కనుంగో. ఎన్సిపిసిఆర్ చైర్మన్ సభ్యులు అందరూ ఎవరై ఉంటారు అంటే అందరూ మహిళలయ్యే ఉంటారండి. ప్రతి ఒక్కరూ మహిళలయ్యే ఉండాలి. 1+6=7 అని చెప్పాము. ఒక కార్యదర్శి అని చెప్పాం కదా, అందరూ మహిళలు అయ్యే ఉండాలి. ఎందుకంటే బాలల గురించి కదా, బాలల మీద ఎక్కువ ప్రేమ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు అయితే బాగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు అని చెప్పి. ఎన్సిపిసిఆర్ విధులు క్రింది వాటిలో ఏవి అంటే ఈ పైవన్నీ వాటి విధులే. దేశంలో బాలల హక్కులని కాపాడము, రక్షించడము, బాలల హక్కుల పైన వచ్చిన కేసులు అనేటివి విచారించడము ఎన్సిపిసిఆర్ యొక్క బాధ్యత. వాటిని కాపాడాలి, రక్షించాలి. ఏమన్నా కేసులు వస్తే విచారించాలి. బాలల హక్కుల ఉల్లంఘన చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎవరైనా బాలల హక్కులు ఉల్లంఘించారంటే వాటిపైన చర్యలు తీసుకోవాలి. అంటే పిల్లవాళ్ళని కొట్టడం కానీ, పనిలో పెట్టుకోవడం కానీ ఇలాంటి చేస్తారు కదా. చట్టాల ప్రకారము ఏజ్ అంతా సరిపోయేలా చూసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్సిపిసిఆర్ విధులు కింది వానిలో ఇంకా ఏంటివంటే పైవన్నీ. బాలల హక్కుల మీద ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఏమైనా సలహాలు, సూచనలు కావాల్సి ఉంటే వాళ్ళకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికి? ఎన్సిపిసిఆర్కి అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్, సుమోటో అధికారం కలదు. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మానవ హక్కుల్లో కూడా చెప్పుకున్నాం. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్లో కూడా చెప్పుకున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCలో కూడా చెప్పుకున్నాం. ఏంటివి? సుమోటో అధికారం దీనికి కూడా ఉందని చెప్పి. అలాగే బాలల హక్కులు కూడా ఉందండి, ఎన్సిపిసిఆర్ కూడా ఉంది. అసలు సుమోటో అధికారం అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేయకుండానే ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీలో కానీ ఎక్సెట్రా ఎక్కడ నేను ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా అవుతా ఉంటాయి కదా వీడియోస్ వైరల్గా, పిల్లవాళ్ళని శిక్షించే విధంగా ఉన్నాయనుకోండి, బాల హక్కులు ఉల్లంఘించే విధంగా ఉన్నాయంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం అయితే ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సుమోటో అధికారం అంటాం. ఈ అధికారం కూడా ఉంది ఎవరికి? ఎన్సిపిసిఆర్కి. సివిల్ జడ్జికు ఉన్న అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. సివిల్ జడ్జికి ఏవైతే అధికారాలు ఉన్నాయో ఈ కమిషన్కి అన్ని అధికారాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లవాళ్ళ విషయంలో కాబట్టి. చైల్డ్ రైట్స్, బాలల హక్కుల గురించి. సుమోటో అధికారం గల కమిషన్ ఏంటివంటే ఎన్సిపిసిఆర్ బాలల హక్కులది. నెక్స్ట్, NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను. అంటే 1 and 2 ఈ రెండు రైట్ ఆన్సర్లే. సుమోటో అధికారం ఈ రెండిటికి ఉంది. బాలల హక్కులు పరిరక్షణలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలి? ఒక ఉపాధ్యాయుడిగా బాలల హక్కులు అనేది పరిరక్షించాలంటే నీ పాత్ర ఎలా ఉండాలో అడుగుతున్నారు. అంటే ఉపాధ్యాయుడు ముందు బాలల హక్కులను గౌరవించాలండి. ఫస్ట్ ఉపాధ్యాయుడు బాలల హక్కులు తెలిసి ఉండాలి, ప్లస్ వాటిని గౌరవించాలి. ఇదేంటిలే వీళ్ళేంటిలే వినేది అని లేకుండా రాజ్యాంగంలో పొందుపరిచినట్టు వాళ్ళని గౌరవించాలి. బాలల హక్కులని సందర్భానుసారంగా బాలల హక్కులను తెలియచేయాలి. వాళ్ళ సందర్భానుసారంగా అంటే ఇప్పుడు క్లాసులో లెసన్ చెప్తూ ఏదన్నా కొట్టడం, తిట్టడం గురించి ఏదైనా లెసన్ వచ్చింది అనుకోండి, ఒక పిల్లవాడిని కొట్టడము అనే లెసన్ వచ్చింది అనుకోండి, అంటే లెసన్లో ఆ వాక్యంగానే వచ్చిందంటే చూడండి, ఈ పిల్లవాళ్ళను కొట్టడము, తిట్టడము, శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించడం తప్పు, ఏదన్నా పనిలో పెట్టుకోవడం తప్పు అని చెప్పి ఆ సందర్భానికి తగ్గట్టు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు హక్కుల్లో ఉన్నాయి కదా ఈ చట్టం ప్రకారం నేరము అని చెప్పి ఇలాంటి తెలియజేయాలి. అంటే సందర్భానుసారంగా బాల హక్కులు అనేటివి తెలియజేయాలి పిల్లవాళ్ళకి క్లాస్ రూమ్లో. ఇది ఉపాధ్యాయుని పాత్ర. బాలల హక్కుల ఉల్లంఘన జరిగితే జోక్యం చేసుకోవాలి. బడి బయట కానీ, బడి లోపల కానీ. ఇప్పుడు మీతో పనిచేసేటువంటి ఒక టీచర్ ఉందనుకోండి, అనవసరంగా పిల్లవాడిని ఎక్కువగా కొడుతుంటే ఇట్లా చట్టం ప్రకారం కొట్టకూడదు మేడం, ఎంత చెప్పినా నచ్చ చెప్పాలి అని చెప్పాలి. బడి లోపల జరిగేటువంటి సీన్ అయితే. ఒకవేళ బడి బయట చూసుకున్నట్టయితే ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఎవరో పెంచే వాళ్ళు గార్డియన్స్ కానీ పిల్లవాడిని కొడుతూ ఉండడం చేశారనుకోండి, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా లైంగిక వేధింపులకు గురవుతున్నారు అని తెలిసిందంటే, గర్ల్స్ అయినా సరే, బడి లోపలైనా సరే, బడి బయట అయినా సరే, ఇలాగా ఒక టీచర్గా నువ్వు బడి లోపలే కాదు బడి బయట కూడా హక్కులు అనేటివి గౌరవించి జోక్యం చేసుకోవాలి బాలల హక్కులు ఉల్లంఘన అయితే అని చెప్తున్నారు. నువ్వు ఒక టీచర్గా కదా బడి లోపల ఓన్లీ లోపల గురించే అని కాదు, బడి బయట కూడా చూసుకోవాలి అని తెలుపుతున్నారు. ఇది ఒక ఉపాధ్యాయురాని పాత్ర.
ప్రతి ఒక్క ఉపాధ్యాయుని పాత్ర. బాలల హక్కుల ఉల్లంఘన జరిగితే జోక్యం చేసుకోవాలి. ఎక్కడైనా సరే, బడి లోపలైనా, బడి బయటైనా, ఎక్కడైనా సరే. ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే నవంబర్ 20 ఏమైందంటే మనకి బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి. వ్యాస రచన లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఎందుకంటే పిల్లవాళ్ళకి తెలియాలి. వాళ్ళకంటూ వాళ్ళ హక్కులకు రక్షించడానికి ఒక రోజు కూడా ఉంది, చట్టాలు కూడా ఉన్నాయి అని చెప్పి వాటి మీద వ్యాసాలు రాయించడము ఎక్సెట్రా కార్యక్రమాలు నిర్వహించాలి. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించాలి. ఈ వారం రోజులు ఏం చేయాలంటే వాళ్ళకి వారోత్సవాలు అనేది చేయాలి. అంటే ఉత్సవాలు అనేది జరపాలంటే ఒకరోజు ఎస్ఏలు రాపించడము, ఒకరోజు గేమ్స్ ఆడించడము, ఒకరోజు ఎక్సెట్రా గేమ్స్ అనేటివి పెట్టి వాళ్ళని ఉల్లాసంగా ఉండేటట్టు చూడడము. అలాగే మనం చూసినట్టయితే నవంబర్ 14 ఉంటుంది చిల్డ్రన్స్ డే. ఈ చిల్డ్రన్స్ డే రోజు కూడా వ్యాస రచనల పోటీలు, పిల్లవాళ్ళు చిన్న చిన్న గేమ్స్, చైర్స్ గేమ్స్, లెమన్ స్పూన్ గేమ్స్ లాంటివి ఆడేయడము, లాంటివన్నీ చేయాలి. ఇక్కడ పైవన్నీ సరైనవే. ఇవన్నీ మనం ఉపాధ్యాయుని యొక్క పాత్ర, బాలల హక్కులు సంరక్షించడం గురించి. నెక్స్ట్, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే, జాతీయ విద్యా దినోత్సవం అసలు ఎందుకు జరుపుకుంటారంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడంటే నవంబర్ 11. ఇక్కడ నవంబర్ 14 ఏంటి మనకు బాలల దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. నవంబర్ 20 ఏం చెప్పుకున్నాము, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా చెప్పుకున్నాం. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా నవంబర్ 20ని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు దీంతో మన 50 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు చదువుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ప్లస్ మన ఇక్కడ మిగతా పిఐఈ సిలబస్ అనేది ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేము ఏం వీడియోలు పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. లేకపోతే లేటుగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఒకసారిగా కమిషన్స్ కాదు, ఆర్టికల్స్ అనేటివి ఒకసారిగా చెప్పుకుందాము. 41 ఆర్టికల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ 1 నుంచి. ఇక్కడ 41 ఆర్టికల్స్ అనేది ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాటికన్నా చూసుకున్నట్టయితే వాక్యాలు చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లవాళ్ళకి సంబంధించి ఇది రైటా, ఇది రాంగా అని అడుగుతారు. ఇక్కడ ఆర్టికల్ 1 ఏం తెలుపుతుందంటే 0 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరినీ బాలలు అని అంటాము అని తెలుపుతుంది. బాలల హక్కుల ప్రకారము ఇది ఏం చేసింది, 18 సంవత్సరాల పిల్లల్ని బాలలుగా పరిగణించింది అని అర్థం. ఇక్కడ ఫస్ట్ అంటే డెఫినేషన్ అనేది ఇచ్చింది బాలలకి. చెప్పాను కదా, ఏదైనా సరే ఆ 1 అని ఉందంటే ఒక చట్టం స్టార్టింగ్ అది ఏం తెలుపుతుంది, పేరు, పరిధి, నిర్వచనం అనేది తెలుపుతుంది. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఆర్టికల్ 2 ఏం తెలుపుతుందంటే బాలల హక్కులలో వివక్ష ఉండకూడదు. అంటే అందరినీ సమానంగానే చూడాలి. అందరికీ ఏ బాలలకైనా హక్కులన్నీ సమానంగా అందాలి. నెక్స్ట్ ఆర్టికల్ 3 పిల్లల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే పిల్లల హక్కులే కదా, ఎవరు పట్టించుకుంటారు అనుకన్నా వాటికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సిఆర్సి అమలుకు ప్రపంచ దేశాలు పాటుపడాలి. ఆర్టికల్ 4 ఏం తెలుపుతుందంటే కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చైల్డ్ ఉంది కదా, బాలల హక్కుల ఒడంబడిక. దీన్ని అమలు చేయడానికి ప్రపంచ దేశాలు పాటుపడాలి. 192 దేశాలు అనేటివి ఇక్కడ సభ్యత్వం పొందాయని చెప్పుకున్నాం. ఒక్కటి పొందలేదు, ఏదది, సోమాలియా. దీన్ని తప్ప ఇవి అన్ని ఏం చేయాలంట, అమలు చేయడానికి పాటుపడాలి. 5 బాలల హక్కులను గౌరవించాలి. బాలల హక్కులు అనేటివి కంపల్సరీగా గౌరవించాలి అందరూ. నెక్స్ట్ బాలలకి జీవించే హక్కు ఉంది అని తెలిపే ఆర్టికల్ 6 ఏం తెలుపుతుంది, బాలలందరికీ జీవించే హక్కు ఉంది. ఎవరికి చంపే హక్కు లేదు. బాలల్ని మనకు చంపే హక్కు లేదు, వాళ్ళంతటా వాళ్ళు చనిపోయే హక్కు అసలే లేదు. అందరికీ జీవించే హక్కు ఉంది బాలలందరికీ అని తెలుపుతుంది. ఆర్టికల్ 7 ఏం తెలుపుతుందంటే
జాతీయత హక్కు అంటే నేషనాలిటీ. నేను భారతీయుడిని అని చెప్పుకునేటువంటి హక్కు ఉంది భారతదేశంలో పుట్టిన వాళ్ళకి. ఆర్టికల్ 8 ప్రకారము గుర్తింపు హక్కు. తల్లిదండ్రులను గుర్తించే హక్కు, కుటుంబాన్ని కలిగి ఉండే హక్కు ఉంది. అంటే నువ్వు నా కుటుంబంలో ఉండొద్దు పోరా అని చెప్పి బయటికి తరిమేయకూడదు పిల్లవాడిని. ఒకవేళ పిల్లవాడు వెళ్ళి ఎవరైనా లాయర్‌ని పట్టుకొని తెలిసిన అంటే కొంచెం జాలి చూపించి లాయర్‌ని గనక కేసేసాడనుకోండి, అప్పుడు తనకి హక్కు ఉంటుంది. ఆర్టికల్ 8 ప్రకారము కుటుంబంతో కలిసి ఉండే హక్కు నాకుంది అని చెప్పి ఇక్కడ తెలుపుతారు. తల్లిదండ్రులను గుర్తించే హక్కు తనకుంది. గుర్తింపు పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 9 ప్రకారము తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా కాపాడే హక్కు ఉంది. పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు డైవర్స్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ పిల్లవాడు ఒకడు ఒంటరైపోతాడు కదా! సో, అట్లా పిల్లవాడు విడిపోకుండా తల్లిదండ్రులు కలపడానికి ట్రై చేస్తుంది ఆల్మోస్ట్ కోర్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూసినట్టయితే తల్లిదండ్రుల నుంచి పిల్లవాళ్ళని విడిపోకుండా కాపాడడానికే ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. హక్కు అనేది పిల్లవాడికి ఉంటుంది. ఆర్టికల్ 9 ప్రకారము. ఆర్టికల్ 10 ప్రకారము జాతీయత సరిహద్దులు దాటే హక్కు అనేది ఉంది పిల్లవాళ్ళకి. అంటే ఇప్పుడు పిల్లవాడు పేరెంట్స్ అనేవాళ్ళు ఇద్దరు ఫారెన్‌లో ఉన్నారనుకోండి. పిల్లవాడు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నారు. కొంచెం పెద్దయ్యాడు వాడిని తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఉంటుంది. ఎందుకంటే సరిహద్దులు దాటే హక్కు పిల్లవాడికుంది. సో, ఆర్టికల్ 10 ప్రకారము. ఆర్టికల్ 11 ప్రకారము అక్రమ రవాణా నుంచి నిషేధము. పిల్లవాళ్ళని అక్రమంగా అమ్మాయిల్ని ఎక్కువగా చేస్తా ఉంటారు. ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేసి వేరే వాళ్ళకి వ్యభిచారానికో వాటిలకి అమ్మేయడం జరుగుతుంది. అలాంటివన్నీ నిషేధము అని తెలుపుతుంది ఆర్టికల్ 11. ఆర్టికల్ 12 ఏం తెలుపుతుంది? పిల్లలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. పిల్లలకు వాళ్ళ భావాలనేటివి వ్యక్తీకరించేటువంటి స్వేచ్ఛ అనేది ఉంది. ఇక్కడ 13 పిల్లవాళ్ళకు వాక్ స్వాతంత్రం కలదు. అంటే పిల్లవాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. వాళ్ళ భావాలనే కాదు ఏదైనా సరే మాట్లాడేటువంటి స్వేచ్ఛ అయితే ఉంది. ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఆర్టికల్ 14 బాలలకు మత స్వేచ్ఛ ఉంది. ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ అనేది ఉంది. ఆర్టికల్ 14 ప్రకారము. ఆర్టికల్ 15 పిల్లలు సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పిల్లలనే వాళ్ళు బాలల సంఘాలున్నాయి గదా! బాలల సంఘాలున్నాయి. అంటే అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. చేసుకునే అధికారం ఉంది. ఆర్టికల్ 16 పిల్లలకు ఏకాంతపు హక్కుంది. అంటే ఏకాంతంగా నివసించేటువంటి హక్కు అనేది ఉంది అని తెలుపుతుంది. 17 ఆర్టికల్ 17 ఏం తెలుపుతుందంటే బహుళ ప్రసారాల సాధనాల నుండి తమకు కావాల్సిన సమాచారం పొందే హక్కు ఉంది. బహుళ ప్రసార సాధనాలు అంటే మనకిక్కడ సోషల్ మీడియా లాంటివి నుండి తమకు కావాల్సిన సమాచారం పొందేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 17 ప్రకారము. ఆర్టికల్ 18 ప్రకారము తల్లిదండ్రుల నుంచి సంరక్షణ పొందే హక్కు ఉంది. తల్లిదండ్రుల నుంచి పిల్లవాడు సంరక్షించబడాలి. ఆ హక్కు అనేది ఉంది. ఒకవేళ తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళకి కేసేసే హక్కు అయితే ఉంటుంది. ఆర్టికల్ 18 ప్రకారం. పిల్లలను హింస, నింద, నిషేధము. పిల్లలను హింసించడము, వాళ్ళని నిందించడము అంటే తిట్టడము లాంటివి నిషేధము. ఆర్టికల్ 19 ప్రకారం. ఆర్టికల్ 20 ప్రకారం కుటుంబం లేని పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. కుటుంబం లేని పిల్లలంటే ఎవరు? ఏదో యాక్సిడెంట్‌లో చనిపోయో, ఏదో రీజన్స్ వల్ల అనాథలనే వాళ్ళు ఏర్పడింటారు. అలాంటి అనాథ పిల్లవాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించే హక్కు ఆర్టికల్ 20 ప్రకారం ఉంటుంది. ఆర్టికల్ 21 దత్తత పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండాలో తెలుపుతుంది ఈ ఆర్టికల్ 21. అంటే దత్తత సమయంలో ఎలాంటి అంటే పిల్లవాడిని ఒకరు దత్తత ఇయ్యాలంటే ఊరికనే ఇచ్చేయరు. తీసుకునే వాళ్ళ అంటే గార్డియన్స్ ఉంటారు కదా! తీసుకుంటారు కదా! ఎవరైతే దత్తత తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది? నెలకి ఇంతనా, అంతనా అని చెప్పి మళ్ళా వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ మనసు స్వభావం ఎలాంటిది అయన్నీ ఉంటుంది. దత్తత పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండాలి అని తెలిపేది ఏంటంటే ఆర్టికల్ 21 తెలుపుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 22 అంటే శరణార్థులు పిల్లలకు హక్కులను పేర్కొంది. అంటే శరణార్థులు అంటే ఏమైనా యాక్సిడెంట్‌లో చనిపోవడము, ఏమన్నా వరదలు పడొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోవడము అలాగా జరుగుతుంది. అలాగా మిగిలిపోయిన పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ పిల్లలు అనాథలుగా ఆ శరణార్థుల పిల్లలకు ఎలాంటి హక్కులు ఉంటాయో పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ అనేది. ఆర్టికల్ 22 తెలుపుతుంది. 23 శారీరక, మానసిక పిల్లల హక్కుల గురించి. అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు శారీరకంగా లోపాలున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలే అంటామండి. మానసిక లోపం ఉన్నా కూడా వాళ్ళే
ప్రత్యేక అవసరాలు గల పిల్లలే అంటాం. అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్. పిల్లల హక్కుల గురించి ఆర్టికల్ 23 తెలుపుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్య హక్కు. పిల్లలకు ఆరోగ్యం నుంచి రక్షణ పొందే హక్కుంది. ఆరోగ్య హక్కుంది. తెలిపేది ఏదంటే ఆర్టికల్ 24. నెక్స్ట్ ఆర్టికల్ 25. పిల్లలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ హింసించకూడదు అని తెలిపేది ఏదంటే ఆర్టికల్ 25. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సామాజిక భద్రతా హక్కు. సామాజికంగా వాళ్ళని భద్రత పరిచే హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం. ఆర్టికల్ 27. పిల్లల జీవన ప్రమాణాలు పెంచాలి. పెంచేలా రాజ్యం చర్యలు తీసుకోవాలి. పిల్లల యొక్క జీవన ప్రమాణాలనేవి పెంచాలి. అవి పెంచేలా రాజ్యం అనేది చర్యలు తీసుకోవాలి అని తెలుపుతుంది ఆర్టికల్ 27. ఆర్టికల్ 28 వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా పిల్లల యొక్క విద్యా హక్కు గురించి తెలుపుతుంది. బాలల హక్కులలో విద్యా హక్కు తెలిపేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 28. ఇలా అడుగుతారు క్వశ్చన్ అనేది. ఆర్టికల్ 28. విద్యా లక్ష్యాలు గురించి తెలిపేది ఏదంటే ఆర్టికల్ 29. జాతి, మత, భాష, మైనారిటీ వర్గాల పిల్లల విద్య గురించి తెలిపేది ఏంటి ఆర్టికల్ 30. ఆర్టికల్ 31. విశ్రాంతి, వినోదం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు పిల్లలకు ఉంటుంది అని చెప్పి తెలిపేది ఆర్టికల్ 31. నెక్స్ట్ ఆర్థిక దోపిడీ హక్కు. అంటే పిల్లవాళ్ళ దగ్గర పని చేయించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కనుక ఇవ్వకుండా వాళ్ళని దోపిడీని చేయడము. అంటే తనకు కావాల్సిన డబ్బులు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు దబ్బేయడం ఏమవుతుంది దోపిడీ అవుతుంది కదా. సో ఆర్థిక దోపిడీ హక్కు ఉంది పిల్లవాళ్ళకి అంటే ఆర్టికల్ 32 తెలుపుతుంది. 33. మానవ ద్రవ్యాల నుంచి పిల్లలను కాపాడేది అంటే డ్రగ్స్ నుంచి పిల్లవాళ్ళకి కాపాడాలి అని ఏం తెలుపుతుంది ఆర్టికల్ 33 తెలుపుతుంది. ఆర్టికల్ 34 ఏం తెలుపుతుందంటే పిల్లలకు లైంగిక దోపిడీ నుంచి రక్షణ కలిగించడము. ఆర్టికల్ 34 తెలుపుతుంది. 35. లైంగిక వ్యాపారం నేరము. అంటే ఒక ఊరు నుంచి ఇంకొకరు తరలించి లైంగిక వ్యాపారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు నేరము. ఆర్టికల్ 35 ప్రకారం గర్ల్స్ కి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇవి గర్ల్స్ కి సంబంధించి. 36. ఇతర రూపాలలో హింస నేరము. ఈ రూపాల్లో కాకుండా మిగిలిన ఏ రూపాల్లో అయినా హింస చేసినట్లయితే అది కూడా నేరమే. ఆర్టికల్ 36 ప్రకారం. 37. క్రూరమైన అవమాన నిందలు పిల్లలపై మోపరాదు. ఇలా మోపారంటే ఆర్టికల్ 37 ప్రకారం జైల్లో వేసేయడం జరుగుతుంది. ఆర్టికల్ 38. యుద్ధ సమయంలో కూడా పిల్లల హక్కులు కాపాడాలి. ఆర్టికల్ 38 తెలుపుతుంది. పిల్లలపై నిందలు వేయకూడదు. ఆర్టికల్ 39 తెలుపుతుంది. దొంగతనం చేయకుండా చేసావు అని అనడము, ఎప్పుడు తిట్టూ ఉండడము, చెయ్యని తప్పుకు వాళ్ళని చేసినామని చెప్పి మానసికంగా అట్లా వాళ్ళు చాలా సున్నిత మనస్తత్వం కాబట్టి వాళ్ళు చాలా ఫీల్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మానసికంగా ఎంతో క్షోభపడి కొంచెం ఒక రకంగా మానసిక వైకల్యం అనేది కలగడం అనేది జరుగుతుంది. సో అందుకే పిల్లవాళ్ళని తిట్టకూడదు శారీరకంగా కానీ మానసికంగా కూడా. అందుకే అంటున్నారు పిల్లవాళ్ళు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మనసు వాళ్ళని తిట్ల ద్వారా చేయడం వల్ల వాళ్ళు లోపల ఫీల్ అవి మానసికంగా క్షోభపడి మానసిక వైకల్యం కలిగే అవకాశం ఉంటుందని. ఆర్టికల్ 39 ప్రకారం నేరం పిల్లల మీద నింద వేయడం అనేది. ఆర్టికల్ 40. క్రిమినల్ నేరాల నుంచి కాపాడాలి. చెప్పాను కదా పైన మనం చెప్పుకున్నాం కదా క్రిమినల్ నేరాలు అంటే ఇక్కడ చూసినట్టయితే అందుకే మనకు బాలల హక్కుల ప్రకారం ఏం చెప్పామంటే బాలలంటే ఇంత ఏజ్ అని చెప్పారు ఒక్కొక్క చట్టం. ఇలాగ 18 years లో పిల్లవాడు ఏమైనా నేరం చేశారనుకోండి వాళ్ళకు ఎలాంటి శిక్ష అనేది ఇవ్వరు. ఏమిస్తారు మానసిక పరివర్తన శిక్షణ ఇస్తారు. అంటే మానసికంగా వాడు రక్షించబడాలని చెప్పి వాడి అభివృద్ధి మానసిక వాల్యూస్ అనేటివి వారికి పెంచడానికి ట్రైనింగ్ అనేది ఇస్తారే కానీ శిక్ష అనేది ఇవ్వరు. అందుకే ఇక్కడ ఆర్టికల్ 40 ప్రకారం కూడా క్రిమినల్ నేరాల నుంచి కాపాడాలి అని చెప్పారు. 41 ఆర్టికల్ సిఆర్సిని అన్ని దేశాలు అమలు చేయాలి. దేశాలు ఏవైతే ఒప్పందం కుదుర్చుకున్నాయో అవన్నీ అమలు చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ 1 నుంచి 41 వరకు ఏమొచ్చాయి బాలల హక్కుల గురించి తెలిపింది. ఈ 1 నుంచి 41 వరకే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 54 ఉన్నాయి కదా 42 నుంచి 54 పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు కానీ రెండవ భాగం మూడవ భాగంకి ఏమేమి వస్తాయో చూసుకోవడం
ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా చూసినట్టయితే మనకి దీంట్లో ఈ సెక్షన్స్ అన్నీ మనకు ఈ వాక్యాలనేటివి చాలా ఇంపార్టెంట్. ఇంక నేను ఇంపార్టెంట్ అని చెప్పినటివన్నీ ఆర్టికల్స్‌తో సహా గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, పిల్లల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఇలాంటివన్నీ ఏ ఆర్టికల్ కిందకి వస్తాయి. జీవించే హక్కు చాలా ఇంపార్టెంట్. జీవించే హక్కు ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది. బాల హక్కుల ప్రకారము అని చెప్పి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంకా పిఐఈ మిగిలిన సబ్జెక్ట్స్ అనేటివి మనం ప్లే లిస్ట్‌లో యాడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళుంటే ఎవరైనా చూసేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది కూడా ఇచ్చాము. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే మేము పెట్టిన వీడియో 2 లేదా 3 వారాల తర్వాత మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.